శ్రీ గురుభ్యో నమః. ఓం నమో నారాయణే. తులారాశి వారికి నిత్య దైనందిక జీవితంలో భాగంగా దీపారాధన, దైవారాధన, మీ పెద్దల ఆశీస్సులతో మీకు పరిపూర్ణమైనటువంటి ఆనందకరమైన మాసంగా గడవాలని మనఃపూర్వకంగా కోరుతూ, ఈ తులారాశి వారికి జూలై నెల ఎలా ఉండబోతోంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్న వచ్చేటువంటి ఉపద్రవాలేంటి, అందుకల కారణాలు ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో పరిశీలన చేద్దాం. ఈ తులారాశి వారికి ఈ నెల 50-50గా ఉంటుంది. మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడు ఈ నెల మొత్తం ప్రారంభం నుంచి 9th ప్లేస్ లో ఉన్నాడు. మరియు ఇలా 9వ స్థానంలో శుక్రుడు ఉండడం చేత 11వ ఇంటి అధిపతి అయిన సూర్యుడు కూడా వారితో ఉండడం చేత మీ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. సో ఆర్థికంగా యు ఆర్ రైట్. ఈ తులారాశి వారికి కెరీర్ కి సంబంధించి కూడా ఈ మాసం అనుకూలంగా ఉంది. గుడ్. 8th హౌస్ 9వ ఇంటి అధిపతి అయిన బుధుడు ఈ నెల ప్రారంభం నుంచి 10వ ఇంట్లో ఉండడం చేత ఈ నెల మీకు రాజయోగం పట్టబోతోంది. అందుకు మీ గ్రహస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో మీ కార్యాలయాల్లో, మీ ఆఫీసుల్లో మిమ్మల్ని ఉన్నతమైనటువంటి పదవులు, ప్రమోషన్స్, డిప్యుటేషన్స్, మీరు కోరుకున్న చోటికి, మీరు అడిగినటువంటి ప్లేస్ కి మిమ్మల్ని పంపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సహజంగా అది మనం కోరుకున్న చోటు మనం వెళ్ళామనుకోండి, అమ్మయ్య నేను కోరుకున్న నాకు వచ్చింది అని ఎప్పుడైతే భావన కలుగుతుందో అది మనకు రాజయోగంగానే భావించాలి. ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి రంగంలో అది ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, వృత్తిపరమైన వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే కొంత మార్పులు అనేటువంటివి అనుభవించక తప్పదు. సో కాబట్టి ఇక్కడ మంచి ఫలితాలు వస్తున్నప్పుడు వాటితో పాటు ఏదో ఒక నెగటివ్ కూడా మన వెంట వస్తున్న విషయాన్ని ఎప్పుడు గమనించుకొని ఉండాలి. ఇక మన విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే 5th హౌస్ అధిపతి శని గ్రహం దాని తిరోగమన స్థితిలో 5వ స్థానంలోనే ఉన్నట్లయితే ఉన్నాడు. కాబట్టి మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు మీలో ఉండే మేధస్సు మొత్తాన్ని పీల్చి పిప్పు చేసి చెరుకు రసం తీసి ఫిల్టర్ చేసేంతటి స్థాయిలో మీకు ఇంటర్వ్యూస్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అన్నిటికీ సిద్ధమయ్యే ఉండాలి. ఇరిటేషన్ కలిగించుకోవద్దు, కోపాన్ని కలిగించుకోవద్దు, ఓపిక పట్టాలి, పేషెన్సీ ఉండాలి, చిరునవ్వుతో సమాధానం చెప్పిరండి. ఎందుకంటే ఐఎల్స్ రాసేవాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. పాస్పోర్ట్ అప్లై చేసేవాళ్ళు జాగ్రత్త. వీసా అప్లికేషన్స్ జాగ్రత్త. వీసాలో ఇంటర్వ్యూస్ జాగ్రత్త. విదేశాలకు వెళ్ళేవాళ్ళు జాగ్రత్త. జాగ్రత్త జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త. విద్యార్థులకు, విదేశాలకు వెళ్ళే వారికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి వెళ్ళే వారికి నేను చెప్పే సూచన అర్థం చేసుకో. ఇక ఈ తులారాశి వారికి శని ప్రభావం చేత కొంతమేర మీకు అనుకూలంగా ఉన్న ఈ నెల ప్రారంభం నుంచి కుజుడు 7వ ఇంట్లో ఉంటాడు. 7వ స్థానాధిపతి మీకు కుజుడు అవ్వడం చేత కుటుంబ జీవన విధానం సాగించడంలో ప్రధాన పాత్రని పోషిస్తాడు కుజుడు. ఆ కుజుడు మీ భార్య పైన ఆవాహనంగా కావచ్చు, మీ భర్త పైన ఆవాహనం కావచ్చు, ఈ ఇద్దరి మీద కూడా సమవుజ్జిగా డి టగ్ ఆఫ్ ఫైట్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఎదుటి వారికి కష్టాన్ని కలిగించకుండా మాట్లాడే విధే ప్రయత్నం చేయండి. అసభ్యకరమైన పదజాలాలు ఎక్కడా వాడవద్దు. కోపం తగ్గించుకునే ప్రయత్నం చేయండి. లేదా తులారాశి వారికి కుజ ప్రభావం చేత భావావేశాల నడుమ కొంత పడక సౌఖ్యాన్ని, శారీరక సౌఖ్యానికి ఈ నెల దూరం చేయడానికి కుజుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి కుజుడు గెలుస్తాడా, మీరు గెలుస్తారా అనేటువంటి పరీక్షా కాలం. మీకు శారీరక సుఖం, పడక సుఖం, మానసిక ప్రశాంతత కలగాలి అంటే భార్యతో కానీ, పిల్లలతో కానీ, భర్తతో కానీ, భార్యతో కానీ ఎలాంటి అసభ్యకరమైన పదజాలాలు వాడకుండా కోపాన్ని నియంత్రించుకొని ఉన్నట్లయితేనే ఈ నెల అన్ని సుఖాలు అందుతాయి.
లేని పక్షంలో తస్మాత్ జాగ్రత్త. ఇక 6వ ఇంట్లో రాహు ప్రభావం చేత ఆకస్మిక సమస్యలు సంభవించవచ్చు. అకస్మాత్తుగా ఏదైనా ఏ సంఘటన జరగచ్చు. అయితే ఇది కొంతకాలానికి సమస్యలు మరియు నొప్పిని కలిగించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇది కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి. ఆకస్మికంగా ఏదైనా జరగచ్చు, ఆకస్మిక వార్తలు రావచ్చు, అది అశుభ వార్తలు రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి మీ భార్యాభర్తల మధ్య ఎలాంటి అన్యోన్యత లోపించకుండా ఉండడానికి ముందు చెప్పినటువంటి రాజయోగాన్ని పొందడానికి మీరు చేయవలసినదల్లా శుక్రవారం నాడు తులారాశిలో ఉన్నటువంటి వారికి మాత్రమే 4 శుక్రవారాలు గోధుమ నూక, పంచదార, తేనె, సుగంధ ద్రవ్యాలు అంటే ఇలాచి పౌడర్ కలిపి ఒక చక్కని ముద్దగా లడ్డు చేసి ఏదైనా దేవాలయంలో కానీ అమ్మవారి గుడిలో కానీ బ్రాహ్మణుడికి తాంబూల రూపంలో దానం చేసినట్లయితే మీకు భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి సుఖ జీవనం పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజయోగం మీకు అనుకూలంగా ఉంటుంది. కేవలం సప్తమంలో కుజుడే మీ ఆనందానికి అడ్డుకట్ట వేస్తున్నాడు. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఓం తత్సత్.